గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనమైతే ఆడబోతున్నాం గ్రానీ నో వే అవుట్ అంట. ఇంట్లో చూడండి మొత్తం మైన్క్రాఫ్ట్ థీమ్ ఉంది. అదిగో అదేంటి సారీ బెడ్ రాక్ చుట్టూ ఎర్రదేదో తిరుగుతుంది. ఇంకా గ్రానీ నో వే అవుట్, గ్రానీ భుజం పైన ఒక కాకి, ఇంకా చాలా ఉన్నాయి. సరే ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దాం. మరి మన గేమ్ అయితే ఇంకా స్టార్ట్ అయితే అవ్వబోతుంది మరి. సో లెట్స్ గో. డే 1 అని ఇంకా పడలేదేంటి? అదిగో డే 1. ఈసారైనా ఎస్కేప్ చేయాలి. ఎలా ఉంటుందేమో. నోవే అవుట్ అన్నాడు అసలే. ఇక్కడ స్పాన్ అయ్యామేంటి? ఇదేందా ఇది? ఇక్కడ స్పాన్ అయ్యామేంట్రా బాబు? అయ్యో ఇక్కడ బెడ్ రాక్ టేబుల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కదరా. పార్ట్ ఆఫ్ షాట్ కన్నా బ్యాడ్ లక్కి అది ఇది అన్నీ ఉన్నాయి. ఇదేంటి బెడ్ రాక్ 2.0 వాటర్ మీద. అరే అదేంటి స్టార్టింగ్ చంపేసింది. ఒకసారి ఇల్లంతా ఎక్స్ప్లోర్ చేయాలి. కొత్త ప్లేసెస్ ఏమైనా వచ్చాయేమో. డే 2 అప్పుడే. అది యాక్చువల్లీ త్రో నొక్కి అనుకని త్రో అవ్వలేదు. చేతిలో బెడ్ రాక్ పట్టుకొని తిరుగుదాం. ఇక్కడ స్పాన్ అవుతున్నాం ఏంట్రా? మన బెడ్రూమ్లో ఏమైనా కొత్త ప్లేస్ ఉందా? గ్రానీస్ నో గోనా. ఏం చేశాను రా? చచ్చిపోయింది అది. వా గ్రానీ వా అని చెక్ చేద్దాం. కొత్త పాత ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసి కొత్త ఐటమ్స్ ఇక్కడ రూమ్స్లో పెట్టాడేమో. ఎవరికి తెలుసు. ఇదేంటి ఏం లేదు. ఆ సౌండ్ అన్నా వస్తుందా? అదండి పైకి వెళ్దాం. ఇక్కడ ఏం లేదు. లాస్ట్లో అప్పుడు డైరెక్ట్ ఎస్కేప్ నాకు ఎందుకో తేడా కొడుతుంది. రూమ్ బయట ఎస్కేప్ అయిపోయాక అక్కడ ఇంకేమన్నా ఉంటుందేమో. రేణిజీ ఇంకా స్పాన్ అవ్వలేదేంటి? ఇక్కడ ఏం లేదు. స్పైడర్ గ్రానీ అయ్యో లేపేసాడు ఇక్కడ. ఇదేంటి? సంథింగ్ హియర్. ఓహో చూడండి ఇక్కడ గ్లిచ్. ఇక్కడ ఏదో పెట్టాలనుకుంటా గాయ్స్. చూడండి ఐ షుడ్ కీప్ సంథింగ్. అదే ఏదో కొత్తగా వచ్చింది అనుకున్నా, కానీ ఏంటో తెలియదు మనకి. అదైతే వెతకాల్సిందే. అరే ముందుకి రాకండ్రా. మీకు మీరే చచ్చిపోవాలని కోరుకోకండి. ఇక్కడ కింద మొత్తం ఇల్లంతా ఫస్ట్ అయితే వెతికేద్దాం. ఇంకా లాస్ట్లో దొరకకపోతే ఇప్పుడు ఎస్కేప్ చేద్దాం. నేను అనుకోవడం ఫస్ట్ ఏమైనా క్లూస్ దొరుకుతాయి. అదేదో ఐ నీడ్ టు పుట్ సంథింగ్ హియర్. అసలు బెడ్ రాక్ ఏంటి? అసలు గ్రానీలో ఇది రావడం ఏంటి? మొత్తం ల్యాడర్ తెచ్చాడు. ల్యాడర్ ఎక్కచ్చా? ఏప్రిల్ ఫుల్ అయింది. ఎక్కడికి వస్తలే. ఏప్రిల్ ఫుల్ చేసినట్టున్నారు గైస్. అదే ఇక్కడ బుక్ ఉంది. బుక్ నుంచి కిందకి వెళ్ళి చూద్దాం ఏమైనా ఉన్నాయని. బుక్కలు చాలా పొడుగున్నాయేంటి? స్పైడర్ గ్రానీ ఇక్కడ బుక్ ఉండేది. స్పైడర్ గ్రానీ నిజంగా ఒక బుక్ ఉంటుంది గైస్. ఇక్కడ లేదు అది ఏమో మరి. కాకి దగ్గర కూడా ఏం లేదు చూసారా? కాకి దగ్గర కూడా ఏం లేదు గైస్ చూసారా? మరి ఇక్కడ హ్యామర్తో చూడాలి. హ్యామర్ టేబుల్ పైన ఉన్నట్టుంది. ఇక్కడ తప్పేం లేదు. గ్రానీ గారు అమ్మో బా అది సడన్గా వచ్చింది. ఈసారి నేను దీనికి చంపకుండా పోను. అది కూడా బెడ్ రాక్తోనే. ఒక్కసారి కూడా బెడ్ రాక్తో చంపలే. కానీ బెడ్ రాక్ పైన ఉంది కదా.
బాగా చీకటిగా ఉంది ఇక్కడైతే. లేచాము చూడమ్మా స్వామి. నోవే అవుట్ అన్నాడు. నిజంగా నోవే అవుటా ఏంటి? చంపేస్తుంది. అన్నీ ఇక్కడే ఉన్నాయి. అదండి షూట్ అంటే 1 2 3 కూడా తీసుకొచ్చా. ఓకే రామమ్మ అక్కగారు, మీరు వస్తే మీకు ఒక చిన్న షాట్. వెరీ నైస్. వేద్దామని గైస్ ఇక్కడ ట్రాప్ వేసింది. దీని ఏదో ఒక ఐటెంతో ఓ షే రే 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 అప్పా డే 4 దారుణం కదా. ఎస్కేప్ చేసిద్దాం, ఏదైతే అది అవుతుంది. ఫస్ట్ ఇద్దరిని ఒకసారి ఫటాఫట్ జంప్ వేయాలి. అన్ని ఐటమ్స్ పెట్టి ఎస్కేప్ చేసేద్దాం. డే 4 చూసారా? డే 4 అన్ని ఐటమ్స్ ఉండి కూడా, అన్ని గన్స్ ఉండి కూడా మనం తిట్టుకోవాలి. క్రాస్ బో ఏది పోనీ షార్ట్ గన్ తెచ్చుకుంటాం. షార్ట్ గన్ ఏడుంది? గ్రాండ్ పా ఉన్నాడని నాకు తెలియదు అసలు. గ్రానీ జీ ఏంటిది? ఈస్టర్ ఎగ్స్. ఓకే అరే గ్రానీ ఆర్ గ్రాండ్ పా జీ యాడున్నారమ్మా మీరు? ఒక్క చుమ్మ షాట్ తీసుకోండి. సాంప్రదాయం ప్రకారం తీసుకోకపోతే బాగోదు. వచ్చాడు. లాస్ట్ డే ఇంకా. యాక్చువల్లీ నేను గన్ కింద పడేసి నా తప్పు. మై మిస్టేక్ గైస్. గన్ చేతిలో పట్టుకోవడం, ఒక చోటకి వెళ్ళి బాగా సౌండ్ చేయడం, వాళ్ళిద్దరిని రప్పించడం. అరే వద్దురా, మళ్ళీ వచ్చారనుకో లాస్ట్ డే అసలే. యాడరా తమ్మి, రాండిరా త్వరగా. ఇందాక వచ్చినట్టు రండిరా, ఇప్పుడు రావట్లేదు. గ్రానీ నువ్వు పరిగెత్తుకుంటూ వస్తావు కదా ప్రతిదానికి, అలాంటి గ్రానీ రావట్లే. త్వరగా రారా నాన్న, మాకు చాలా పనులు ఉన్నాయి. నాకు భయం వేస్తుంది ఎక్కడ వస్తారేమో అని, అందుకే ఐటమ్స్ పెట్టట్లే. వచ్చాడు వీడికి ఏమవుతలే. గ్రాండ్ పాక్ అసలు ఏం అవ్వట్లేదు గైస్. దారుణం రాదు. పదండి, మళ్ళీ అయితే వచ్చేసా. ఈసారి ఆగేదే లేదు. ముసలోడా ఇందాక నీకు నాకు తెలియదురా గైస్. నాకు తెలియదు వాడిని చంపచ్చు అనుకొని గన్ను పట్టుకొని ఫటాఫట్ షూట్ చేసిన. రారా అదే గ్రానీ రావే ఫటాఫట్ అంతా. చుమ్మ షాట్. ఈసారన్నా ఏం కావాలి? హ్యామర్ తీసుకో. చచ్చిపోయి ఉండవు గైస్. గ్రాండ్ పాక్ మాత్రం ఏం కాదు. గ్రాండ్ పా నుంచి తప్పించుకొని ఉండాలి. ఏవి ప్లేయర్స్ అక్కడ ఏదో పడిపోయింది. పదండి వెళ్దాం. గ్రాండ్ పా నువ్వు రాకురా ప్లీజ్ రారే. అయినా వాడికి వినబడదుగా, ఎందుకంత టెన్షన్ ఫ్రీగా ఉండాలి. ఒరే వీడు ఉన్నాడు, వీడికి ఏం కాదనుకుంటా. అరే రాలేరా, వాడికి ఏం కావట్లేదు. ఒరే సావురా ముసలోడా. చచ్చాడు. అమ్మయ్యా, వీటికి ఏం కాదా నీకు? కళ్ళ లేచి కొడతావు. ఏది తీసుకో, కళ్ళు లేచుకొని ముట్టుకో. అమ్మో మాయమైపోయాడు.
త్వరగా త్వరగా రా నాన్న, మళ్ళీ గ్రానీ లేస్తుంది. గ్రానీ లేచి ఉంటుంది. ఏమన్నా ఉంది, ఈడ అయితే లేదు. ఇది పెట్టి లేదో మాస్టర్కి ఇంకా ముసలి అసలు చావాడు అనుకున్నా, కానీ చచ్చాడులే. ఫ్రీ స్ట్రాప్ ఒక్కసారి యూజ్ అయింది. అదేది గ్రానీ ఏది, దాని కళ్ళ ముందు పోతా. ముసలిదానా ఏడున్నవే? ముసలోడిని ఇంకోసారి చంపాలనిపిస్తుంది నాకు. ముసలోడా, ఓ ముసలోడా, బయట నుంచి వస్తే నువ్వు ఫ్రీజు. గ్రానీ జీ ఏడున్నారు జీ? పడేద్దాం, తప్పుకుందాం. గ్రానీ గారు మీరు వస్తారని కోరుకుంటున్నాను. నేను ఆ బెడ్ రాక్కి ఊరికే ప్యాడ్లాక్ అని చదువుతున్నా అలవాట్లో. గ్రానీ గేమ్స్లో మైండ్ క్రాఫ్ట్ ఏంటి గైస్ అసలు? అది కూడా నోవే అవుట్ అంట. ఏది మిస్టర్ ముస్లి గారు వెళ్ళిపోవడం మంచిదిలే. ఒకసారి ఇసిరేద్దాం బయటకి. బయట ఉంటాడా వీడు? అయింది. బెడ్ రాక్తో ఆటలు. బయట పడిపోయింది. అయ్యా బయట పడిపోయింది కదా. ఇక్కడ స్పాన్ అయిందా మళ్ళీ? పోయింది. అదేది? ఓ మాస్టర్కి ఇక్కడే కదా ఉండాలి గాయస్. మాస్టర్కి ఇదా ఈ ప్యాడ్లాక్? మాస్టర్కి ఏది? ఓకే, ఇదైతే రీలోడ్ చేసుకుంటున్నా. మాస్టర్కి అక్కడే పడేసా నేను. బెడ్ రాకేనా పడేసింది? ఐ మీన్ సారీ ఇక్కడ పడింది. అగో ఇగో గ్రానీ జీ. ఇగో దొరికింది. సో ఇంకా జంప్ అయిపోవడం మంచిది. నేను అనుకోవడం ఏదో ఒక ట్విస్ట్ పెడతాడు. లెట్స్ గో. నువ్వే అవుతున్నాడు కదరా. అయిపోయింది ఎస్కేప్. మరి ఇంతే అనుకుంటా. ఏప్రిల్ ఫుల్ చేశాడు. మనం ఏప్రిల్ ఫుల్ అవ్వలేదు, వాడే ఏప్రిల్ ఫుల్. సో ఇంకో వీడియోలో కలుద్దాం గైస్. అప్పుడు దాకా మరి టేక్ కేర్, బాబాయ్. మన లాస్ట్ ఎపిసోడ్ చూడకపోతే చూసేయండి. ఈవిల్ నన్లో ఎపిసోడ్ పేరు ఈవిల్ నన్ ముసలిపై సవారీ. మీరు ఆ ముసలిపై నేను సవారీ ఎలా చేశానో, ఎందుకు చేశానో, ఎస్కేప్ కాదు, మీరు ఇప్పుడే వెళ్ళి చూసేయండి. మరికొన్ని హారర్ గేమ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అప్పుడు దాకా టేక్ కేర్, బాబాయ్.